మ్యాక్సిమం 70% ఫెయిల్ అవుతున్నారు. కావాలని మీరు సగం చదువుకోలేని వాళ్ళు వస్తూ ఉంటారు, అయినా సరే వినరు వాళ్ళు. ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం ఇలాగా ఫెయిల్ అవుతుంటారు. మనకి ఇంకెంత టెస్ట్ బాగా చేసినా సరే అంటే సెకండ్ టైం కూడా ఫెయిల్ అవుతున్నారంటే డ్రైవింగ్ లైసెన్స్ కోసం చేతులు తడపాల్సిందేనా? టెస్ట్కి వెళ్ళిన ప్రతిసారి ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? డబ్బుతో పాటు టైం వేస్ట్ ఎందుకు అవుతోంది? ఇంతకీ టెస్ట్ పాస్ అవ్వాలంటే ఎవరి చేతుల్లో ఉంది? మీ సాక్ష్యం టీవీలో.